హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఉదయాన్నే ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ప్రసాదం పెట్టి స్వామివారికి హారతి అయితే ఇచ్చేసామండి. మా ఇంటి దగ్గర రాముల వారి కళ్యాణ మండపం అయితే ఉందండి. స్వామివారికి కళ్యాణం అయితే జరుగుతోంది. చూడండి ఆ స్వామివారు ఎంత అందంగా ఉన్నారో, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేమైతే ఇంటి దగ్గర పూజ అయిపోగానే గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాము. అంతలోనే కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఇంకా కూర్చొని కళ్యాణాన్ని అయితే చూస్తున్నాము. ప్రతి సంవత్సరం ఈ మండపంలో స్వామివారికి కళ్యాణం అయితే జరుగుతోంది. ఈ సంవత్సరం ఎంతో ఘనంగా కళ్యాణం జరుగుతుంది. ఈ సంవత్సరం 5 జంటలైతే పీటల మీద కూర్చున్నారు. మేము కూడా ఒకసారి అయితే పీటల మీద కూర్చొని స్వామివారికి కళ్యాణం అయితే జరిపించాము. కళ్యాణం అయిపోయేసరికి 2-2:30 అవుతుందండి. కళ్యాణం అయిపోగానే తీర్థప్రసాదాలు అయితే ఇస్తారు. ముందుగా అయితే గణపతి పూజనైతే స్టార్ట్ చేసేసారండి. గణపతి పూజ అయిపోగానే కలశ పూజను జరిపిస్తారు. తరువాత స్వామివారికి జీలకర్ర బెల్లం మాంగళ్యధారణ, ఆ తరువాత తలంబ్రాలను పోయిస్తారు. ఎంతో అదృష్టం ఉండాలండి స్వామివారి కళ్యాణం చూడడానికి. ఈ సంవత్సరం అయితే కళ్యాణం స్టార్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి. పూజారి గారు రావడం లేట్ అయ్యేసరికి కళ్యాణం కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. చుట్టుప్రక్కల వారందరూ స్వామివారి కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. కళ్యాణం అయిపోయాక స్వామివారి తలంబ్రాలను అందరికీ కొంచెంగా ఇస్తారు. ఆ తలంబ్రాలను భద్రంగా పూజ గదిలో కానీ బీరువాలో కానీ దాచుకుంటారు. అందరూ ఒక్కసారి జై శ్రీరామ్ అని స్మరించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రరామ తత్తుల్యం రామనామం వరానమే అని జపించుకుంటూ స్వామివారి కళ్యాణాన్ని అయితే తిలకించండి. పూజ అయితే అయిపోయిందండి. స్వామివారికి హారతి అయితే ఇస్తున్నారు. హారతిని అందరూ తీసుకోండి. తరువాత స్వామివారికి తలంబ్రాల కార్యక్రమం అయితే జరుగుతోంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.